మూల్యాంకనం బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగం. ఇందులో లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం అనే 3 అంశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ 3 అంశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి పరస్పర సంబంధాన్ని టూ-వే రిలేషన్షిప్ని కలిగి ఉంటాయి. అంటే ప్రతి అంశం మిగతా రెండింటిని ప్రభావితం అవుతుంది. ఉదాహరణకు మూల్యాంకనం ద్వారా లక్ష్యాలు ఏ మేరకు సాధించబడ్డాయో తెలుసుకోవడమే కాకుండా మూల్యాంకనం విద్యా వ్యవస్థలో సమైక్య భాగమై ఉండి విద్య యొక్క అన్ని లక్ష్యాలతో సంబంధం కలిగి ఉంటుంది. మూల్యాంకనం మనం నిర్ణయించుకున్న లక్ష్యాలు మరియు పాఠ్య ప్రణాళికలో తీసుకున్న కృత్యాలు, కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే వీటి మధ్య సంబంధాన్ని మనం త్రికోణ రూపంలో చూపవచ్చు. త్రికోణ రూపం ఇక్కడ లక్ష్యం, పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం. అభ్యాసకుడు లక్ష్యము, పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం. అభ్యాసకుడు అంటే